నిన్ననే హైడ్రా గురించి నేను మాట్లాడడం జరిగింది. అమీన్పూర్లో ఎక్కడైతే వాళ్ళు మొత్తం కూడా ఏమంటారు బోర్డు పెట్టేసి, హైడ్రా బోర్డు పెట్టేసి అంత లెవెల్ చేసి ఎవరైతే కడిలు బాతిండ్రో ఆ కడిల్ని మొత్తం కూడా బుల్డోజ్ చేసింది హైడ్రా. కానీ ఏం చేసారు తెలుసా, మళ్ళీ వాళ్ళు కాటసాని రాంభూపాల్ రెడ్డి అండ్ సిస్లా రమేష్ అండ్ గ్యాంగ్ రౌడీలు ఏం చేసిరంటే అట్లా బుల్డోజర్ పోగానే మళ్ళీ వచ్చి మళ్ళీ పెట్టిరు కడిలు. అంటే ఇక్కడ రంగనాథ్ని లెక్క చేస్తలేరా, హైడ్రాని లెక్క చేస్తలేరా? అండ్ ఇంకోటి, ఆఫీస్కి వచ్చి వెళ్ళిన తర్వాత మళ్ళీ సిస్లా లోహిత్ హైడ్రా ఆఫీస్కి ఎందుకు వచ్చినట్టు? వాళ్ళు వెళ్ళిపోగానే హైడ్రా ఆఫీస్కి లోహిత్ వచ్చిండు, సరే అని పక్కన పెడదాం. ఇక్కడ 5వ సారి వచ్చి హైడ్రా బుల్డోజ్ చేసిన తర్వాత కూడా సాయంత్రం మళ్ళీ పోయి వాడు కడీలు వాడుతున్నాడు ధైర్యంతో. అంటే ఇక్కడ మీరు హైడ్రా తోటి భయపెడతలేరా? లేకపోతే అరే వాళ్ళు సామాన్య ప్రజలు, వాళ్ళ దగ్గర ఏం చేసినా నడుస్తుంది, మేము తీసేస్తాం మీరు పెట్టండి, మేము తీసేస్తాం మీరు పెట్టండి, మీరు తీసేస్తాం మీరు పెట్టండి అని చెప్పి లోకల్గా ఏమైనా మాట్లాడుకున్నారా వాళ్ళతోటి? మళ్ళీ మీడియా వస్తుంది, మళ్ళీ పసిగడుతుంది, మీడియా వస్తుంది, పసిగడుతుంది, ప్రశ్నిస్తుంది. కొన్ని రోజులు మనం డైవర్ట్ చేద్దాం టాపిక్ని, కొన్ని రోజులు మనం ఇష్యూ డ్రాగ్ చేద్దాం. ఈ లోపల కోర్టులో కేసు వేసి ఇంకేదైనా స్టే తెచ్చుకుంటా. ఎవరికి తెలియదండి మీ చర్చ తెలియదు. మీకంట 10-20 ఆకులు ఎక్కువ చదివినాం మేము, అర్థమైందా? సో ఎవడమ్ముడు పోతున్నాడు హైడ్రాలో గ్రౌండ్లో? ఇప్పుడు ఇట్లా బుల్డోజ్ చేసి వెళ్ళగానే మళ్ళీ ఏ ధైర్యంతో 6 గంటల తర్వాత నిన్న సాయంత్రం మళ్ళీ కడీలు బాతిండ్రు.